హిజ్కియాకి చెప్పాడు దేవుడు, యెషయా చెప్పు చచ్చిపోతున్నాడు. కానీ యెహెజ్కేలు ఏం చేశాడు? మోకరించి గోడ తట్టు, అయ్యా నాకు ఆయుష్ కావాలని గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేశాడు. తను ప్రార్థించి మోకరించి దేవుని వేడుకుంటున్నాడయా నాకు ఆయుష్ కావాలని. మరలా దేవుని వద్ద నుంచే నా వాక్ వచ్చింది, దేవుని దగ్గర నుంచే నా మాట వచ్చింది. ఏమని మాట వచ్చింది? నువ్వు 15 ఏళ్ళు బతుకుతోలే. అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవుడిచ్చిన ఒక జవాబు ఏదైతే ఉందో, దేవుడిచ్చిన ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆ క్వశ్చన్ మరలా మార్చి తిరగరాసేదిగా ఉంది ప్రార్థన. ఆమె హల్లెలూయా. మీరు పరిశీలిస్తే దేవుడే చెప్పాడు నువ్వు చచ్చిపోతున్నావని, కానీ దేవుని మాటను మరలా తిప్పి మరలా యెహెజ్కియాకి ఏది కావాలో అదే దేవుని నోట నుంచి బయటకు వచ్చేలా చేసింది ప్రార్థన. ఆమె హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేయకుండా ఎలా ఉంటారండి మరి? దేవుని మనసు, దేవుని మాట కూడా తిరిగి మరలా వేరేలా వచ్చేసేది ప్రార్థన. మరి నీకున్న సమస్య మాట్లాడా దేవుడు? నీకున్న రోగాన్ని తీసేడా దేవుడు? ఒక్కసారి ఆలోచించావా? మరలా దేవుడే చెప్పాడు నువ్వు 15 ఏళ్ళు బ్రతుకుతావని. ప్రార్థన అటువంటి గొప్పది. నీ జీవితంలో ఎదురయ్యే నీ తుఫానులన్నిటిని ఆర్పివేసేది, దేవుని దయను పొందుకునేది, అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేసేదే ప్రార్థన. మరి ఎన్ని రోజులు అయిపోయింది ప్రార్థించి? తిరిగి ప్రార్థించు ప్రియ స్నేహితుడా.